ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా ప్రపంచమంతా కూడా ఈ రోజును వేడుకలు చేసుకుంటూ ఉంటారు. కానీ మన భారతదేశంలో ఈ దినాన్ని ఒక దుఃఖకరమైనటువంటి రోజుగా భావించి ఈ దినానికి ఒక పేరు పెట్టారు, ఇండియన్ బ్లాక్ డే. ఏ డే అట? బ్లాక్ డే. బ్లాక్ డే అన్నది ఎందుకు వచ్చిందో మనకు తెలుసు. 2019 సంవత్సరంలో పుల్వామా అనేటువంటి ప్రాంతంలో భారతీయ సైనికులను శత్రువులు బాంబులతో దాడి చేసి చంపేసినటువంటి పరిస్థితులను బట్టి సైనికులు అమరవీరులుగా తమ ప్రాణాలు ఈ దేశం కొరకు త్యాగం చేసిన విధానాన్ని స్మరించుకుంటూ జరిగిన తీరని నష్టాన్ని బట్టి ఈ భారతదేశానికి ఉన్నతాధికారులు ఏం చేశారంటే బ్లాక్ డే అనేటువంటి పేరు పెట్టి ఈ దినాన్ని మౌనం పాటిస్తూ దుఃఖాన్ని సలుపుతూ వారిని గురించి స్మరణ చేసుకుంటూ ప్రియులారా వారు చేసిన త్యాగాలను జ్ఞాపకం చేసుకునే దినం కనుక ఈ దినాన్ని బ్లాక్ డే అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. ఈ దినానికి మరొక ప్రాముఖ్యత ఉంది. ఏం దినం ఈ దినం? చెప్పండి, కరెక్ట్గా చెప్పాలి, దాన్ని బట్టి మెసేజ్ ఉంది. ఏంటి అంటే ఇదే ప్రేమికుల రోజు. తెలుగులో ప్రేమికుల రోజు అంటున్నాం, ఇంగ్లీష్లో వ్యాలంటైన్స్ డే కాదు, లవర్స్ డే. ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులకు చెప్పండి, నవ్వండి, ఏం మొఖాలు పెట్టుకున్నారు. ఈరోజు ఎవరి దినం? ప్రేమికులకు దినం అన్నమాట. వాస్తవానికి ఈ దినం కూడా ఒక దుఃఖకరమైన దినమే. కానీ ప్రపంచం అంతా ఏం చేసిందంటే వారికి ఇష్టం వచ్చినట్లుగా ఈ దినాన్ని మార్చుకుని దీన్ని సంతోషకరంగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. నేటి మన భారతదేశం ఈ దినం కొంచెం దుఃఖకరమైన దినంగా బ్లాక్ డేగా భావించినప్పటికీ 2019కు పూర్వం అలాగే భారతదేశంతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి పాశ్చాత్య దేశాలు, విదేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాలన్నిటిలో కూడా ఈ దినం చాలా గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటారు. ఏవండి, ప్రేమికులు గిఫ్ట్లు ఇచ్చుకొని, కార్డ్స్ ఇచ్చుకొని, మంచి మంచి దుస్తులు, వస్త్రాలను బహుకరించుకునేటువంటి దినంగా వారు భావించి దీన్ని జరుపుకుంటూ ఉంటారు. మీరు అంటారు, మీకు ఒక డౌట్ రావాలి. గతించిన దినాల్లో ఒక సందర్భం వచ్చినప్పుడు వ్యాలంటైన్ అనేటువంటి వ్యక్తి గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదు. ఎవరికైనా గుర్తుందా? వ్యాలంటైన్ అనేటువంటి వ్యక్తి గురించి చెప్పానా లేదా? చూపించాను, మర్చిపోయాను అంటారని చెప్పి నేను వాటిని కొన్ని ప్రింట్అవుట్స్ కూడా తీసుకొని రావటం జరిగింది. ఎస్, ఈయన పేరు వ్యాలంటైన్. చరిత్రలో దాదాపు 12 మంది వ్యాలంటైన్లు ఉన్నారంట. ఒకే పేరుతో 12 మంది ఉన్నారటండి. ఈయన పేరు వ్యాలంటైన్. ఈయన ఎవరు అంటే గత దినాల్లో మీకు చెప్పాను, గాల్డియా చేసే సీమోన్ అన్నటువంటి వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆయన చేదైనటువంటి పైత్యంలో ఉన్నాడు. ఆయన చేసిన భక్తి ఎలాంటిది అంటే జ్ఞాస్టిజం అనేటువంటి దానిలోకి వెళ్ళిపోయాడు. ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రకృతి సృష్టి దేవుడు, రహస్యమైంది దేవుని యొక్క ఆరాధన, రహస్యంగా మనుషులు దేవుణ్ణి కనుగొంటారు అనేటువంటి ఒక ఆలోచన భావంతో భక్తి భావాన్ని కలిగించిన వ్యక్తి ఈయన. దాన్ని రూపకల్పన చేశాడండి. ఈయన పేరు ఏం పేరు అంటే వ్యాలంటైన్. ఈ వ్యాలంటైన్ ఆ భక్తిని పరిచయం చేసినప్పుడు ఈయనను అనుసరించి ఆ భక్తులనికి వెళ్ళిపోయాడు గాల్డియా చేసే సీమోను. ఆయన అప్పటి వరకు పరిశుద్ధాత్మ కార్యాలు చూశాడు, ఆశ్చర్యమైన దేవుని యొక్క ముఖకాంతిని చూశాడు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వరాన్ని డబ్బు పెట్టుకోవాలనుకున్నాడు, పేతురు అన్నాడు, నీ డబ్బు నీ వెండి నీతో కూడా నశించును గాక అని చెప్పి అతన్ని మారు మనసు పొందమంటే మారు మనసు పొందడానికి ఇష్టం లేక లోకములో కలిసిపోయాడండి. తమ గురువు గారు ఎవరు అంటే ఈ వ్యాలంటైన్ అన్నమాట. ఈ రోజు నేను చెప్తున్నాను ఈ వ్యాలంటైన్ గురించి కాదు, మరొక వ్యాలంటైన్ ఉన్నాడు. ఆయన ఇదిగోండి, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫస్ట్ ఈరోజు ఏ దినం అంటే వ్యాలంటైన్స్ డే అన్నారు కదా, ఈయన రోజు అన్నమాట. ఎవరి రోజు? ఈయన రోజు. ఈ పిక్చర్ కూడా మీకు చూపించాను గత దినాల్లో. ఈయన ఎవరు అంటే ఒక పాస్టర్ గారు అన్నమాట. రోమన్ గవర్నమెంట్ లో ఈయన ఒక పాస్టర్ గా ఉన్నారు. ఒక పాదిరిగా ఈయన తన పరిచర్య చేస్తా ఉన్నాడు.
అప్పటి గవర్నమెంట్ లో చక్రవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి పేరు క్లౌదియా అండి. క్లౌదియా అనేటువంటి చక్రవర్తి కాలంలో ఒక రాజ్యం బలముగా ఉండాలంటే రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఆ దేశంలో ఎన్ని ఉన్నా, సంపదలు ఉన్నా, సౌభాగ్యం ఉన్నా, ఆహారం ఉన్నా, వాటన్నిటికంటే గొప్పది ఏమి ఉండాలంటే సైన్యం ఉండాలి. ఏముండాలండి? సైన్యం ఉండాలి. మిలిటరీ అన్నది చాలా ప్రాముఖ్యం. మన భారతదేశానికి సైన్యం ఉంది, పాకిస్తాన్కి సైన్యం ఉంది. ఈరోజు భారతదేశానికి ఎక్కువగా మనకు దాడులు జరిగేది ఎక్కడి నుంచి అంటే పాకిస్తాన్ నుండి జరుగుతూ ఉంటది. పాకిస్తాన్ నుండి రకరకాలైన యుద్ధాలు వారు టైం చూసి ఏదో ఒక విధంగా మొన్నటి దినాన్ని గత సంవత్సరంలో ప్రియులారా మరి జమ్మూ కాశ్మీర్లో విహారయాత్రలకు వెళ్ళినటువంటి వారిని కాల్చి చంపేశారు. వారు ఎవ్వరు అన్నది ఆలోచన లేదు వారికి. వారు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, యవనస్తులా, ముసలివారా, వివాహమైన వారు, వివాహం కాని వారు అన్నటువంటి ఆలోచన ఏం లేదు. వారు ఇండియన్ అయితే చాలు, భారతీయులు అయితే చాలు, వారు ప్రాణం తీస్తే మేము మా పగను తీర్చుకున్నట్లు భావనతో మరి వారు తమ సైన్యాన్ని బలపరుచుకునే ఉగ్రవాద మోకతో వారు బయలుదేరుతూ ఉన్నారు. అందుకోసమే ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి పట్టణానికి, ప్రతి రాజ్య నగరములో సైనికులు అనేవారు కష్టపడి పనిచేసేవారండి. ఈ రోమన్ గవర్నమెంట్ లో కూడా సైనిక బలం ఉంది, కానీ ఆ యొక్క సైనికుల్లో యవనస్తులు చాలా తక్కువ ఉన్నారటండి. అందుకే క్లౌడియా అనేటువంటి ఈ చక్రవర్తి, క్లాడియస్ అనేటువంటి చక్రవర్తి ఏం చేశాడంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా దేశం సుభిక్షంగా ఉండాలి, నా దేశం సంపన్నమైన దేశంగా ఉండాలి, నా దేశం అన్ని దేశాలతో పోటా పోటీగా ఉండాలి, యుద్ధం చేస్తే నా దేశాన్ని కొట్టేటువంటి వారు ఎవ్వరు ఉండకూడదు అనుకున్నారు. లీడ్ ఇండియా 2020 2020 తర్వాత భారతదేశంలో అత్యధికమైన యవనస్తులు ఉంటారు, యూత్ ఎక్కువ ఉంటారట. మీరు చూడండి, ఇప్పుడు ఎక్కువ చూస్తే భారతదేశంలో ఆ యవనస్తుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కోవిడ్ టైంలో కూడా చాలా మంది చనిపోయారు. అయినప్పటికీ ఇంకా ఇప్పటికి కూడా యూత్ ఎక్కువటువంటి దేశం మన భారతదేశమే. యూత్ ఎందుకు అంటే అన్ని పనుల్లో, రాజకీయ రంగాల్లో కానివ్వండి, ఇటు వ్యాపార రంగంలో కానివ్వండి, ఉద్యోగాలు చేసే విధానంలో కానివ్వండి, అన్నిటిలో సైనిక బలం కానివ్వండి, పని చేయడానికి కానీ యవనస్తులు ఖచ్చితంగా అవసరం. కనుక ఈ క్లౌది అనేటువంటి చక్రవర్తి ఏమనుకున్నాడంటే తన దేశాన్ని, తన రాజ్యాన్ని భద్రపరచుకోవడానికి సైనిక బలాన్ని పెంచాలనే ఆలోచనతో ఆ దేశంలో వివాహాలు జరగకూడదని ఒక చట్టాన్ని తీసుకొచ్చాడండి. మీరు అనొచ్చు, వివాహం జరిగితేనే కదా పిల్లలు పడతారు, పిల్లలు మరలా పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు మరలా సైన్యంలో చేరొచ్చు అనుకోవచ్చు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే అప్పటికి ఉన్నటువంటి ఆయన రాజ్య పరిపాలన బట్టి, అప్పుడున్న యవనస్తులను బట్టి ఆయన అనుకున్నాడు, ఒకవేళ ఎవరైనా వివాహం చేసుకుంటే వారి బలము సన్నగిల్లిపోద్ది, కుటుంబ భారాలతో ఉంటారు, ఐకిక విచారాలతో ఉంటారు, అనేకమైన బాధ్యతలు ఉంటాయి. కాబట్టి అవి ఏమి ఉండకూడదు. సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎవరికి కూడా పెళ్లిళ్ళు కాకూడదని చెప్పి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చాడటండి. ఆ చట్టాన్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎలాగైనా ఇది తప్పు అని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈయనే. ఎవరైనా నేను ఏం పేరు చెప్పుకుంటున్నా? వ్యాలంటైన్. ఈ వ్యాలంటైన్ ఏం చేశాడంటే దాన్ని వ్యతిరేకించాడు. వివాహము దేవుని దృష్టిలో తప్పు కాదు, కుటుంబ వ్యవస్థ కట్టబడాలి, కుటుంబము అభివృద్ధి చెందాలి, పిల్ల తరాలు భవిష్యత్తు దేవుడు చూస్తూ ఉండగా ఆ దేశం సుభిక్షంగా ఉండాలంటే, కుటుంబాలు కట్టబడాలంటే ఒక నిర్ణయాన్ని నేను కలిగి ఏం చేశాడంటే ఎవరైనా ఒకవేళ ప్రేమించుకుంటే, ఎవరైనా ఇద్దరు మనుష్యులు, స్త్రీ పురుషులు, యవనస్తులు ఎవరైనా ఇష్టపడితే, సమ్మతి కలిగి ఉంటే నేను వారికి వివాహం చేస్తానని చెప్పి ఒక ప్రకటన చేశాడండి. వినాలి జాగ్రత్త. ఈరోజు చాలా మందికి ఉద్దేశాలు తెలియకుండా ఏం చేస్తా ఉన్నారంటే నేను ఇక్కడ ప్రేమికుడినే, నేను ఇక్కడ ప్రేమించ నిజమైనటువంటి ప్రేమకు అర్థం తెలియకుండా ఈ లోకంలో ప్రియులరా తమ యవన కాల జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు. ఈ వ్యాలంటైన్ ఏం చేశాడంటే అనేక మందికి చాటుగా, ఒకవేళ రాజు ఒక ప్రకటన చేశాడు కదా, రాజు ఏదైనా శాసనం చేస్తే దానికి తిరుగులేదు. గతించిన దినాల్లో దైవజనులు జ్ఞాపకం చేశారండి. గవర్నమెంట్ ఒక స్టాంప్ ఉంటుంది, ఒక డెత్ సర్టిఫికేట్ కానీ, ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ ఏదైనా మనం తీసుకోవాలంటే, ఒక కార్డు మనం తీసుకోవాలంటే దాని మీద ఒక ముద్ర ఉంటుంది. అలాంటి ఒక ముద్ర, ఒక అధికార సూచన ఆ దినాల్లో రాజు ఇచ్చాడు. అలాంటి ఒక శాసనము రాయబడిన తర్వాత దాన్ని ధిక్కరించడానికి ఎవ్వరికి అధికారం లేదండి. ఒకవేళ ఎవరు దాన్ని ధిక్కరించినా వారు మరణానికి పాత్రులు. కనుక దానిని బట్టి ఆ దినాల్లో ప్రజలందరూ భయభీతులతో ఉండేవారట.
అలాంటి పరిస్థితుల్లో ఈయన చావుకి తెగించి, ఎప్పుడైనా నేను చనిపోవలసిన వాడిని అయితే నేను చేసేటువంటి పని ఏంటంటే ఇద్దరు వ్యక్తులను కలపాలి, ఇద్దరికి వివాహం చేయాలని ఒక నిర్ణయం తీసుకుని ఆయన ఆ దినాల్లో ప్రేమికులకు వివాహాలు చేసేవాడట. ఎవరిని ఇద్దరు ఇష్టపడితే పెళ్లిళ్ళు చేసేవారంట. ఇరు కుటుంబాలు సమ్మతితో వస్తే వారికి వివాహాలు జరిపించేవాడు. వివాహాలు చేశాడు. ఒక దినాన్ని క్రీస్తు శకం 269వ సంవత్సరంలో ఆయన్ని జైల్లో పెట్టారు. తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టినప్పుడు ఆ జైలు అధికారి కూడా ఆయన మీద ఒక సానుభూతి ఉంది. ఎందుకు అంటే ఆ జైలు అధికారి యొక్క కుమార్తెను ఈ వ్యాలంటైన్ అనేటువంటి ఈ దైవజనుడు ఎవరైతే ఉన్నారో, ఈ పాదిరి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రేమించాడు. ఆయన చూపించిన ప్రేమ ఇలాంటి ప్రేమ కాదండి. ఆయన చూపించిన ప్రేమ మనస్సుతో ప్రేమించాడు, శరీరాన్ని కాదు, అందాన్ని కాదు. కారణం ఏంటి అంటే మీరు అనుకోవచ్చు, ఆ ప్రేమించినటువంటి స్త్రీ బహుశా ఎలా ఉండొచ్చు ఒక్కసారి ఊహించి చూడండి. ఈరోజు ఎవరైనా ఒకరిని ప్రేమిస్తున్నారంటే ఏం చూసి ప్రేమిస్తారు చెప్పండి? ఈరోజు లోక పద్ధతి చెప్పండి ప్రియులరా. లోక పద్ధతి ఏంటి? అందంగా ఉన్నాడా, డబ్బుందా, అమ్మాయి చదువుకుందా, అందచందాలు ఉన్నాయా, బాగా మాట్లాడుతుందా అని చెప్పి అటు ఇటు అన్ని లోక సంబంధమైన వాటిని చూసి ప్రేమించేటువంటి లోకంలో మనం ఉన్నాం. అయితే ఈయన చేసిన నిర్ణయం మామూలు నిర్ణయం కాదు. ఈయన ప్రేమించినటువంటి స్త్రీ ఒక కళ్ళు లేనటువంటి అందురాలు, ఒక కళ్ళు లేనటువంటి ఒక అమ్మాయిని ప్రేమించి ఆమె కొరకు తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఆమెను ప్రేమించాడు కానీ ఆమెను వివాహం చేసుకోకుండా ఆయన చనిపోయాడండి. ఆ జైలు అధికారి ఆ యొక్క జైలు లైన్ పెట్టాడు. రాజు శాసనం ఆమెకు చరిత్ర చెబుతా ఉంది. ఆమెను ప్రేమించినప్పుడు ఆమె కొరకు ఆయన పరితపించిన విధానాన్ని బట్టి, దేవుడిచ్చిన దైవిక శక్తులతో ఆయన చేసిన ప్రార్థన బట్టట ఆమెకు కంటి చూపు కలిగిందటండి. ఏం కలిగింది? అందురాలను ప్రేమించాడు ఆయన. ఆ ప్రేమ గుడ్డి ప్రేమ కాదు, అంధత్వములో ఉన్న ప్రేమ కాదు. ఈరోజు మనము ఒక సామెత వింటూ ఉంటాం లోకంలో. ప్రేమ ఎలాంటిదట చెప్పండి? ప్రేమ ఏంటట? కానీ ఈయన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ, అతి మధురమైన ప్రేమ, వర్ణింపజాలని ప్రేమ, అద్భుతమైన ప్రేమను కనపరిచి ఆమెను వివాహం చేసుకుందాం అనుకున్నాడు. ఈ లోపే ఆయన తీసుకుని వెళ్ళి 269వ సంవత్సరంలో జైల్లో వేశారు. జైల్లో వేసినప్పుడు రాజుకు తెలుస్తా ఉంది, చాలా మంది వివాహాలు చేస్తారు, సైన్యం బలహీనమైపోద్ది, సైన్యం యొక్క కుటుంబాలతో సంతోషంగా ఉంటే యుద్ధాలు ఎవరు చేస్తారు, ఈ రాజ్యానికి ఎవరు కాపలా కాస్తారు అని చెప్పి ఆలోచన చేసి ఏం చేశాడంటే ఫిబ్రవరి 14వ తారీఖు అంటే ఈ రోజున అతన్ని ఉరి తీసి చంపించాడంటండి. ఈ క్లౌతి అనే రాజు ఏం చేశాడంటే ఆయన ఉరి తీయించి చంపేశాడు. ఆయనకు నిరసనగా ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ ఈ దినాన్ని ప్రపంచమంతా ఏం చేస్తా ఉందంటే వ్యాలంటైన్ డే అన్నారు. ఏ డే అట? ప్రేమకు సహకారిగా ఉన్నటువంటి వ్యక్తి అయిన, ప్రేమ శ్రేష్టమైన నిరూపించిన వ్యక్తి అయిన, లోక సంబంధమైన శరీర సంబంధమైన ప్రేమను గురించి ఆయన చెప్పలేదు కానీ బాహ్య సంబంధమైన ప్రేమ కంటే హృదయములున్న ప్రేమను వ్యక్తపరిచినటువంటి ఒక ప్రేమ కలిగిన వ్యక్తిగా ఈయన స్మరించుకుంటూ పూర్వపు దినాల్లో అందరూ ఆ దినము రాగానే ఆయన జ్ఞాపకం చేసుకునేవారటండి. రాను ఏమైపోయిందంటే ఈ వ్యాలంటైన్ డే కాస్త ప్రేమికుల రోజు అయిపోయింది, ప్రేమికుల దినం అయిపోయింది. ఏ దినం అయిపోయిందండి చెప్పాలి? యవ్వన పిల్లలు, ఏ దినం అయిపోయింది? వ్యాలంటైన్ డే కాస్త ప్రేమికుల దినం అయిపోయింది. ఈ కథ మీ అందరికి తెలిసిందా? అర్థమైందండి? స్టోరీ అర్థమైంది? ఎవరిని అడిగితే ఇలా చెప్పండి. ఇది తెలియకుండా చాలా మంది ఏమనుకుంటారంటే వ్యాలంటైన్ అర్థం తెలియదు. ఏదో మనం ఏదో ఇంగ్లీష్ ప్రొఫెసర్ లాగా ఏమంటామంటే ఎవరిని అడిగితే వ్యాలంటైన్ డే అంటే ప్రేమికుల రోజు. నేను చాలా రోజులు అనుకున్నాను ఏమై ఉంటుంది అని చరిత్రలోనికి వెళ్ళి చదివితే ఆ విషయాలు అర్థమయ్యాయి. ఎప్పుడైతే ఈయన చేసినటువంటి నిర్ణయం ఆ దినాన్ని వారిని వెలిగించిందో, వారిలో కలిగించిన మార్పును బట్టి ఆ దేశం అంతా కూడా నేటికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాయి.